ప్రపంచవ్యాప్తంగా పర్యాటకానికి ఇటీవలి కాలంలో ప్రాధాన్యత పెరిగింది. పర్యాటకం ఒక పరిశ్రమగా మారడమే ఇందుకు కారణం. దీంతో టూరిస్టులను ఆకట్టుకోవడానికి అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేశాయి కొన్ని దేశాలు. కొన్ని దేశాలైతే టూరిస్టులకు అసలు వీసాలే అక్కర్లేదని కూడా డిక్లేర్ చేశాయి. మొత్తానికి టూరిజాన్ని ప్రోత్సహించి సొమ్ములు సంపాదించే పనిలో పడ్డాయి అన్ని దేశాలు. ప్రపంచంలో సామాజిక పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా అనేక దేశాల్లో పర్యాటక రంగం పరిధి పెరిగింది. ప్రజల్లో కొత్త ప్రదేశాలు చూడాలన్న ఆసక్తి తొలి రోజుల్లో పర్యాటక రంగానికి పునాదిగా ఉండేది. అయితే రాను రాను దేశ కాలమాన పరిస్థితులు మారిపోయాయి. రకరకాల కారణాలతో ప్రజలు వేరువేరు కొత్త ప్రదేశాలకు వెళ్లడం మొదలైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం పెరిగింది. ప్రస్తుతం ఒక పరిశ్రమగా మారింది. లెక్కలు తీస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో కనీసం ఒక్కరైనా టూరిజం ఇండస్ట్రీతో సంబంధం ఉన్నవారే అయి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. పర్యాటక రంగంతో విదేశీ మాదక ద్రవ్యాన్ని కూడా పెద్ద మొత్తంలో ఆర్జించే అవకాశాలున్నాయి. దీంతో దాదాపుగా అన్ని దేశాలు పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాయి. తాజాగా శ్రీలంక కూడా ఈ జాబితాలోకి చేరింది. దాదాపు 40 దేశాలకు శ్రీలంక ఉచిత టూరిస్టు వీసా అందజేయడానికి సంసిద్ధమైంది. శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత్ హెరాత్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి శ్రీలంకలో 2023 నుంచి ఉచిత టూరిస్టు వీసా సదుపాయం అందుబాటులోకి ఉంది. అయితే భారత్, చైనా సహా మొత్తం 7 దేశాలకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే ఈ సదుపాయాన్ని మొత్తం 40 దేశాలకు విస్తరింపజేయాలని తాజాగా శ్రీలంక ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే ఈ 40 దేశాల జాబితాలో బ్రిటన్, పాకిస్తాన్, కెనడా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి శ్రీలంక ఇప్పుడు ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉంది. దీంతో ఏదో విధంగా ఆర్థికంగా పుంజుకోవాలని లంక సర్కార్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఉచిత టూరిస్టు వీసా సదుపాయాన్ని మొత్తం 40 దేశాలకు అందుబాటులోకి తీసుకురావాలని లంక సర్కార్ డిసైడ్ అయింది. ఉచిత టూరిస్టు వీసా పథకం వర్కౌట్ అయితే శ్రీలంకకు ఇబ్బడిమబ్బడిగా విదేశీ టూరిస్టులు రావడం ఖాయం. అంతేకాదు, విదేశీ టూరిస్టుల రాక ఎంతగా పెరిగితే విదేశీ మారక ద్రవ్యం అంతగా పెరుగుతుంది. ఇక అంతిమంగా శ్రీలంక ఆర్థిక కష్టాలు కొంతమేరైనా తగ్గుతాయి. ఇదిలా ఉంటే అతి తక్కువ ఖర్చుతో విదేశీ టూరిస్టులను ఆకట్టుకోవడానికి మరికొన్ని దేశాలు కూడా ఒక వినూత్న పథకాన్ని తెరమీదకి తీసుకొస్తున్నాయి. ప్రధానంగా ఇది వర్క్ ఫ్రం హోం చేసుకునే ఉద్యోగులకు ఆకట్టుకోవడానికి ఉద్దేశించింది. ఇందులో మొదటిది పోర్చుగల్ దేశం. పోర్చుగల్ కేవలం 90 యూరోలతో డిజిటల్ నోమాడ్ వీసాను ఇవ్వడానికి రెడీ అవుతోంది. కాగా జర్మనీ 74 యూరోల ఫ్రీలాన్స్ వీసా జారీ చేస్తోంది. కాగా ఐరోపియేతర దేశాల పౌరులు ఎవరైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇటీవల చైనా కూడా పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టింది. పర్యాటకం ద్వారా విదేశీ మాదక ద్రవ్య నిల్వలను పెంచుకోవడంపై ప్రస్తుతం చైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వీసా నిబంధనను ఎత్తివేసింది. అంటే అచ్చంగా పర్యాటకం కోసం వచ్చే ఇతర దేశస్తులకు వీసాలు అక్కర్లేదని చైనా సర్కార్ తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి చైనా ఒక అతిపెద్ద ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రణాళికల్లో భాగంగా మొత్తం 74 దేశాలకు వీసా నిబంధనను చైనా సడలించింది. ఈ 74 దేశాల పౌరులు ఎటువంటి వీసా లేకుండా చైనాకు రావచ్చు. 30 రోజుల పాటు చైనాలో పర్యటించవచ్చు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సహా అనేక ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. కాగా చైనాలో టూరిజం వీసా నిబంధన సడలింపు చాలా కాలం నుంచి ఉంది. 2023లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్, మలేషియా దేశాలకు ఈ వీసా సడలింపు అందుబాటులోకి ఉండేది. కాగా ఇటీవల మొత్తం 74 దేశాలకు వీసా నిబంధనను చైనా తొలగించింది.
ఇటీవల కాలంలో పర్యాటకంతో ఆర్థిక రంగాన్ని జోడించడం చైనా మొదలుపెట్టింది. ఈ ప్రయత్నంలో భాగంగా వీసా రహిత పర్యాటకానికి చైనా ప్రోత్సాహాన్ని అందిస్తోంది. కాగా కిందటేడాది కూడా కోట్లాది మంది విదేశీ పర్యాటకులు చైనాలో పర్యటించారు. దాదాపు 2 కోట్ల మంది టూరిస్టులు వచ్చినట్లు చైనా అధికారిక లెక్కలు వెల్లడించాయి. అయితే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువేనని చైనా అధికార వర్గాలు పేర్కొన్నాయి. కేవలం పర్యాటకం కోసం వచ్చేవారికి వీసాల నుంచి మినహాయింపు ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. విదేశీ పర్యాటకుల రద్దీ పెరగడంతో చైనాలోని అనేక రంగాలు సొమ్ము చేసుకున్నాయి. ప్రధానంగా హోటల్ ఇండస్ట్రీ బాగా లాభపడింది. హోటళ్లు, రెస్టారెంట్లలో బుకింగ్స్ పెరిగాయి. రిసార్ట్ అయితే విదేశీ పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. అలాగే చైనా విమానయాన పరిశ్రమ కూడా లాభాల బాటలో నడిచింది. వీసా నిబంధనను తొలగించడంతో చైనా విమానాలు విదేశీ పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. ఏది ఏమైనా పర్యాటక రంగం పరిధి పెరిగింది. ఈ విషయాన్ని అన్ని దేశాలు గుర్తించాయి. అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాయి.